భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే డిఎస్సి 2008 అభ్యర్థులకు న్యాయం చేయాలి, ధర్నాకు పీడిఎఫ్ మద్దతు. డిఎస్సి 2008 అభ్యర్థులకు న్యాయం చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్లో జగనన్న మీద అలక పేరుతో 2008 అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఎండవల్లి శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు, స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పి రఘువర్మ మంగళవారం మద్దతు తెలిపారు. వీరికి న్యాయం చేయాలని శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి కోరారు. న్యాయ సలహా తీసుకుని త్వరలో నియామక ఉత్తర్వులు ఇస్తామని మంత్రి ఎమ్మెల్సీలు తెలిపారు. పాలిటెక్నిక్ లెక్చరర్లకు బదిలీలు నిర్వహించాలి. పాలిటెక్నిక్ లెక్చరర్లకు బదిలీల ఉత్తర్వులు త్వరగా జారీ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మండలిలో కోరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నియామకాలు నూతన లెక్చరర్లకు పోస్టింగ్లు ఇచ్చేలోపే బదిలీలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే పనిచేస్తున్న వారిని తొలగించొద్దని, వృత్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కమిషనర్తో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పిస్తామని మంత్రి ఎమ్మెల్సీలకు హామీ ఇచ్చారు. మరోపక్క ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. మార్చిలో ఇంటర్ పరీక్షలు, విద్యా సంవత్సరం తాత్కాలిక క్యాలెండర్ విడుదల, సంక్రాంతి సెలవులు, రెండో శనివారం సెలవు రద్దు, గందరగోళంగా ప్రథమ సంవత్సర విద్యార్థుల పరిస్థితి. కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరం చదువులు గందరగోళంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ ఏడాది ఇంటర్ విద్య వార్షిక తాత్కాలిక క్యాలెండర్ను సోమవారం ఇంటర్ విద్యా మండలి విడుదల చేసింది. దాని ప్రకారం సీనియర్ ఇంటర్ విద్యార్థులకు నవంబర్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు 138 రోజుల పని దినాలను నిర్ణయించింది. ఈ నెలలో 2వ యూనిట్ పరీక్షలు, జనవరి 4 నుంచి 9 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. 3-4 యూనిట్ టెస్టులను కళాశాల వెసులుబాటును బట్టి నిర్వహించుకోవచ్చు. ప్రీ ఫైనల్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తారు. కాగా ఈ విద్యా సంవత్సరంలో సంక్రాంతి, రెండో శనివారం సెలవు లేదు. సీనియర్ ఇంటర్ విద్యార్థులకు మార్చి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అదే నెల చివరి వారంలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? ద్వితీయ సంవత్సరంతో పాటు ప్రథమ సంవత్సర వార్షిక క్యాలెండర్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇంటర్ బోర్డు ఆర్ఐఓ మాల్యాద్రి చౌదరి మాత్రం ప్రథమ సంవత్సర క్యాలెండర్ ఇంకా విడుదల కాలేదని చెబుతున్నారు. దీంతో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. కాగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ప్రథమ సంవత్సర వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 16 నుంచి 127 పని దినాలని, మార్చి చివరి వారంలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని ఉంది. అసలు అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే వార్షిక క్యాలెండర్తో వారు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాల మీద గందరగోళం నెలకొనడంతో మరి విద్యార్థులైతే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. పెండింగ్ జీతాల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్. కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో ఈ ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సగం వేతనాలు మాత్రమే చెల్లించడం తెలిసిందే. మిగతా సగం వేతనాలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలకు సంబంధించిన మిగతా సగం వేతనాలను డిసెంబర్ నెలలో ఇవ్వనున్నట్టు, ఏప్రిల్ నెలకు సంబంధించిన మిగతా సగం వేతనాన్ని వచ్చే జనవరిలో ఇవ్వనున్నట్టు తెలిపారు. పెన్షనర్లకు మార్చిలో సగం పెన్షన్ ఇవ్వగా మిగతా సగాన్ని ఈ నెలలో ఇస్తారు. 4వ తరగతి ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మార్చి ఏప్రిల్ నెలల్లో 90% వేతనాలు ఇవ్వగా మిగతా 10% ఇప్పుడు చెల్లించనున్నారు. పెన్షనర్లకు జనవరి నుంచి నగదు రూపంలో డిఏ. 2018 జూలై నుంచి పెన్షనర్లకు ఇవ్వాల్సిన డిఏను చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టింది. ఆ మొత్తాలను వచ్చే జనవరి నుంచి నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులు తెలిపింది. 2018 జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఇవ్వాల్సిన బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. 2019 జనవరి నుంచి పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏను జూన్ 2021 నుంచి జూలై 2019 నుంచి ఇవ్వాల్సిన డిఏను వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి చెల్లించనున్నట్లు వివరించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఉద్యోగులు, పెన్షనర్ల హర్షం. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 2 నెలల 50% జీతాలను 2 వాయిదాల్లో, పెన్షనర్లకు మార్చిలో నిలిపివేసిన 50% పెన్షన్ను ఒకే వాయిదాలో చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు, జనరల్ సెక్రటరీ వైవిరావు మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాబో క్రిస్మస్, సంక్రాంతి పండుగలు మా ఉద్యోగులు,
పెన్షనర్లకు పెద్ద పండుగలని, ఈ చెల్లింపుల ద్వారా తామంతా కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగలు చేసుకుంటామని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తామంతా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన 3 పెండింగ్ డిఏల చెల్లింపునకు కూడా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీ నీట్ ఆన్లైన్ తరగతులు ప్రారంభం. ఏపీ నీట్లో ప్రవేశాలు పొందిన బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ మృదులా రమేష్ మంగళవారం చెన్నై నుంచి ఆన్లైన్లో ప్రారంభించారు. ప్రతి విద్యార్థి అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజానికి అవసరమైన నూతన సాంకేతికతను అభివృద్ధి చేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని డైరెక్టర్ సిఎస్పి రావు అన్నారు. ఇన్ఛార్జ్ రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ కురుమయ్య, అసోసియేట్ డీన్ వీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిఆర్సీని అమలు చేయాలి. మండలిలో మంగళవారం శూన్య గంట అనగా ప్రత్యేక ప్రస్తావన సందర్భంగా కొత్త పిఆర్సీని వెంటనే అమలు చేయాలని ఎంఎస్ రామకృష్ణ కోరారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రారంభించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే లక్షలాది మంది ఉపాధ్యాయులు కూలీలుగా మారుతున్నారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. 1998 డిఎస్సి అభ్యర్థులను ఆదుకోవాలని సభ్యుడు వెంకటేశ్వరరావు కోరారు. విజయనగరంలోని ఎంఆర్ కళాశాల మూతపడకుండా కొనసాగించాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. 14 నుంచి ఇంజనీరింగ్ తరగతులు. ఇంజనీరింగ్ మొదటి ఏడాది తరగతులను ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా కళాశాల బోధనా రుసుములు ఖరారు కాకపోవడంతో కౌన్సిలింగ్ను వాయిదా వేశారు. డిగ్రీ మొదటి ఏడాది తరగతులను మరో వారం ఆలస్యంగా ఈ నెల 21 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటికి ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. మొత్తానికి ఇంజనీరింగ్ అనగా బీటెక్ తరగతులు అనేవి డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక డిగ్రీ మొదటి ఏడాది తరగతులు అనేవి కూడా ఈ నెల 21 నుంచి ప్రారంభించాలి అని ఇక్కడ సూచనాప్రాయంగా నిర్ణయించిన విషయాన్ని మనం గమనించవచ్చు. పాలిసెట్ తుది విడత సీట్ల కేటాయింపు. పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్లో 49.10% సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో కలిపి మొత్తం 73,144 సీట్లు ఉండగా ఇందులో 35,920 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు 17,414 ఉండగా 13,031 మంది ప్రవేశాలు పొందారు. ప్రైవేట్లో భారీగా 32,841 సీట్లు మిగిలిపోయాయి. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టండి. బుగ్గవంకకు రక్షణ గోడ నిర్మించాలి. శాసన మండలిలో కత్తి నరసింహారెడ్డి డిమాండ్. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం శాసన మండలిలో 0 అవర్లో ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యా పరిశోధన మండలి జాతీయ నూతన విద్యా విధానం 2020 ప్రకారం ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టాలని అన్నారు. నిబంధనలు ఉన్నాయని, రాష్ట్రంలో అవి అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. దీనివల్ల 10వ తరగతితోనే పేద విద్యార్థులు చదువు మానేయడంతో పాటు 70% పైగా విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో చేరే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని ప్రతి మండలంలో కనీసం ఒక ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 480 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సుమారు 3,000కు పైగా కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయని, ఫీజుల భారం భరించలేక విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా చిరిగిపోతున్నారని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల స్వల్పమైన ఆర్థిక భారమే ప్రభుత్వంపై పడుతుందని ఆయన అన్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.